నమస్తే, నా పేరు ఖ్యాతి. మనం పాతకాలంలోకి పోదాం. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు వెనక అర్త్ ఇంకా డిఫరెంట్గా ఉండేది. ఇంకా అడవులే ఉండేది. స్కూళ్ళు లేవు, బైకులు లేవు, సిటీస్ లేవు. ఇంకా ఇంకా ల్యాండ్ని పెద్ద పెద్ద డైనోసార్స్ రూల్ చేశాయి. ఇంకా స్కైని పెద్ద పెద్ద ఫ్లయింగ్ డైనోసార్స్ రూల్ చేశాయి. అప్పుడు మీరు ఒక ఫెదరీ డైనోసార్ దగ్గర వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత మీ పిల్లలు మా ఇంటి చెట్టు దగ్గర ఒక గూడు కట్టుకొని పాటలు పాడుకుంటాయి అని అంటే అవి ఆశ్చర్యపోతాయి, ఇంకా నమ్మవు. కానీ your great-great-great-grandchildren will become birds. సైంటిస్ట్ అదే చెప్తున్నారు. బర్డ్స్ డైనోసార్స్ నుంచి వచ్చాయి. ముందు ఆ ఫెదర్స్ వాటిని వామ్గా పెట్టాయి. ఇప్పుడు అవి ఫ్లయింగ్ టూల్స్ లాగా అయిపోయాయి. ఈ అర్త్ మీద ఇప్పుడు 11,000 రకాల బర్డ్స్ ఉన్నాయి. కొన్ని ఎగరచ్చు, కొన్ని డాన్స్ చేయొచ్చు, కొన్ని సముద్రంలో స్విమ్ చేయొచ్చు. Enter a world of nature's strangest birds. Each has evolved incredible, bizarre displays. Witness the true wonder of the avian world. ఈ ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఇంకా అతి చిన్న పక్షి గురించి నేర్చుకుందామా? పద మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఈ భూమి మీద అతి పెద్ద పక్షిని కలుద్దాం. దాని పేరు ఆస్ట్రిచ్. అది మన హోమ్ డోర్ అంతా పెరగగలదు. అది ఒక ఫుల్లీ గ్రోన్ పర్సన్ ఐ టు ఐ చూడగలదు. అది 150 kgs వరకు పెరుగుతుంది. అది ఆశ్చర్యంగా ఫ్లై చేయలేదు, కానీ దాని బలమైన కాళ్ళతో ఫాస్ట్గా రన్ చేయడానికి వస్తుంది. మీరు ఆస్ట్రిచ్ వింగ్స్ యూస్లెస్ అని అనుకోకండి, ఎందుకంటే ఆస్ట్రిచ్ ఫాస్ట్ గా రన్ చేసేటప్పుడు పడకుండా షార్ట్ కట్స్ తీసుకోవాలని హెల్ప్ చేస్తుంది, లైక్ రైట్ అండ్ లెఫ్ట్. ఎలా ఏరోప్లేన్ దాని వింగ్స్ తో షార్ట్ కట్స్ తీసుకుంటుందో అలా ఆస్ట్రిచ్ దాని వింగ్స్ తో షార్ట్ కట్స్ తీసుకుంటుంది. ఆమ్నివోరస్. ఆస్ట్రిచ్ మొక్కలు, చిన్న జంతువులు, ఇంకా చిన్న చిన్న పురుగులు తింటుంది. దానికి పళ్ళు లేవు, కానీ ఎలా చూచేస్తుంది? అది ఊరికే యానిమల్స్ ని మింగేస్తుంది. ఆ ఫుల్లీ మింగిన యానిమల్ ని డైజెస్ట్ సగం కాకుండా ఫుల్ గా డైజెస్ట్ చేసుకోవడానికి శాండ్ ఇంకా రాక్స్ ని తింటుంది. దాని నెక్ పొడవుగా ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అది ఆస్ట్రిచ్ చాలా డిస్టెన్స్ వరకు డేంజర్ ని స్పాట్ చేయగలదు. ఇంకా దాని టెన్నిస్ బాల్ అంతా పెరుగుతుంది. దాని కళ్ళు దాని బుర్ర కన్నా పెద్దగా ఉంటాయి. మీకు ఆస్ట్రిచ్ కాళ్ళు బలం తెలుసా? అది ఒక తన్నుతో ఒక సింహంని చంపేయచ్చు. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అతిపెద్ద పక్షుల్లో అతిపెద్ద గుడ్డు ఆస్ట్రిచ్దే. Ostrich egg 1 to 2
kgs వరకు పెరుగుతుంది. ఆ ఎగ్లో చాలా బలం ఉంటుంది. ఇంకా చాలా గ్రాస్ ల్యాండ్స్ లో చాలా యానిమల్స్ ఆ ఎగ్ని తినడానికి రెడీ ఉన్నాయి. కానీ తల్లి ఆస్ట్రిచ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ బేబీ ఆస్ట్రిచ్ ఈ వరల్డ్ ని చూడడానికి ఈజీ కాదు. మీకు ఫన్నీ విషయం తెలుసా? ఒక ఆస్ట్రిచ్ ఎగ్తో మీరు ఆమ్లెట్ చేసుకుంటే మీ ఫ్యామిలీకి అంతా సరిపోతుంది. ఈరోజు కోడిగుడ్డుతో ఇంకా ఉష్ట్రపక్షి గుడ్డుతో ఆమ్లెట్ చేద్దాం. అరే ఇంకా వస్తూనే ఉంది. ఇది ఒక్క గుడ్డేనా లేక 24 కోడిగుడ్ల? గుడ్డు దాదాపు 24 కోడిగుడ్లకు సమానం. ఇప్పుడు మనం గ్రాస్ ల్యాండ్స్ లో అతిపెద్ద పక్షి నుంచి క్యూబాలో అతి చిన్న పక్షికి పోదామా? దాని పేరు బీ హమ్మింగ్ బర్డ్. మీకు తెలుసా బీ హమ్మింగ్ బర్డ్ ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా? ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వుకి పోయేటప్పుడు మనం ఒక పురుగు అని అనుకుంటాం, కానీ అది మన తంబంతనే పెరుగుతుంది. మీకు తెలుసా ఒక బాయ్ బీ హమ్మింగ్ బర్డ్ కి కలర్ఫుల్ రెక్కలు ఉంటాయి. మీకు తెలుసా ఒక బీ హమ్మింగ్ బర్డ్ దాని స్ట్రెంగ్త్ వింగ్సే. అవి ఒక సెకండ్ లో 80 టైమ్స్ ఫ్లాప్ చేయొచ్చు. అవి వెనక పోవచ్చు, ఎగిరేటప్పుడు డాన్స్ చేయొచ్చు, సైడ్ కి పోవచ్చు. బీ హమ్మింగ్ బర్డ్ ఏం తాగుతుంది? అది పూలలో నెక్టార్ని తాగుతుంది. నెక్టార్ని సక్ చేసుకోవడానికి దానికి పొడవైన బీక్ ఉంటుంది. మీకు తెలుసా హమ్మింగ్ బర్డ్ నెస్ట్ ఎంతనో మీకు తెలుసా? అది మన ఇంట్లో కప్పంతా ఉంటుంది. మీకు హమ్మింగ్ బర్డ్ గుడ్డు ఎంత సైజు తెలుసా? అది ఒక కాఫీ బీన్ సైజ్ ఉంటుంది. మీకు తెలుసా కొన్ని జంతువులు కూడా హమ్మింగ్ బర్డ్స్ ని తింటాయి. స్నేక్స్, పెద్ద పెద్ద బర్డ్స్, స్పైడర్స్ కూడా తింటాయి. మీకు తెలుసా హమ్మింగ్ బర్డ్ ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ కి పాలెన్ తీసుకుపోతుంది. ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్ కి తీసుకుపోయే వల్ల అవి ఆ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ లాగా అవుతాయి. హమ్మింగ్ బర్డ్స్ మనల్ని హెల్ప్ చేస్తాయి. ఈ రోజు మీరు కొత్త విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ విషయం గురించి వీడియో కావాలో కింద కామెంట్లో కలుద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియో కలుద్దాం.